దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సాహిత్య చరిత్రలో దక్షిణాంధ్ర కవుల స్థానం ఎంతో విశిష్టమైనది. తంజావూరు, మధుర ప్రాంతాల్లో తెలుగు భాషకు దక్షిణాంధ్ర కవులు కొత్త వెలుగులు నింపారు. వారి పదాలు సాహిత్యానికి పరిమళం, వారి భావాలు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. అసలు ఆ కవులు ఎవరెవరు, ఏం రచనలు చేశారు, ఆ రచనలో ఉన్న సారం ఏంటి, తెలుగు సాహిత్య వైభవాన్ని నలుదిశలా ఎలా చాటారు, ఈ విషయాలన్నింటినీ వివరించడానికి ఈ రోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోలో సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు. డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు సంస్కృతం, పాళి, తెలుగు భాషలలో పట్టభద్రులు. సంస్కృతంలో వారు PhD చేశారు. తర్వాత 1987వ సంవత్సరంలో సంస్కృత అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి తర్వాత సంస్కృత అధ్యాపకులుగా విభాగాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రాచీన గురుకుల విధానంలో తర్క, వేదాంత శాస్త్రాలను అభ్యసించారు. సంస్కృత శాసనాలపై పరిశోధన గావించారు. థాయిలాండ్ రామాయణాన్ని తెలుగులోకి అనువదించి థాయిలాండ్ రాజ సమ్మాన్ని వీరు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ అధ్యాపక, రాష్ట్ర స్థాయి ఉత్తమ సంస్కృత అధ్యాపక పురస్కారం అందుకున్నారు రామకృష్ణ గారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన అంతర్జాతీయ ఇండాలజిస్టుల సమావేశానికి పరిశీలకులుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన సంస్కృత పండితులు డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు. వీరి రచనలను కేంద్ర సాహిత్య అకాడమీ, పలు విశ్వవిద్యాలయాలు, దేవస్థానాలు ప్రచురించాయి. కళాశాల విద్యాశాఖలో మొదటి సంస్కృత ఆచార్య స్థానానికి చేరుకున్న వారిలో ప్రథములు వీరు. ఆచార్య డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు. ధూళిపాళ రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దక్షిణాంధ్ర కవి యుగం, నాయకరాజుల యుగం, అసలు మన తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్న స్థానం గురించి ముందుగా వివరిస్తారా? మన తెలుగు సాహిత్యం చాలా సుసంపన్నమైనది. ప్రాంగణ యుగం నుంచి అనేక యుగాలుగా మన తెలుగు సాహిత్యాన్ని మన సాహితీవేత్తలు వర్గీకరిస్తూ ఆయా విశేషాలను మనకు ఎంతో గొప్పగా అందించారు. అయితే దక్షిణాంధ్ర యుగం లేదా నాయకరాజుల యుగంగా చెప్పబడేటువంటి కాలంలో ఎలాంటి సాహిత్యం వికసించింది అని మనం చెప్పుకునే ముందుగా మనందరం తెలుసుకోవలసిన ఒక విషయం, ఈనాడు తెలుగుని చదవటానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం లేదా అది తెలుగును అభ్యసించాలనే ప్రోత్సాహం లభించకపోవడం అనే దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు మాట్లాడేవారే తగ్గిపోతారు, తర్వాత ఈ భాష కనుమరుగైపోతుంది అని బాధపడేవాళ్ళు ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలుగా చెప్పబడుతున్నప్పటికీ కూడా కృష్ణదేవరాయల కాలంలో ఆయన కటకం నుంచి కన్యాకుమారి దాకా జయించి మొత్తం దక్షిణ భారతదేశం అంతా ఏలాడు. ఆయన దక్షిణ భారతదేశం అంతా ఏలినప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో మధురలో పాండ్యుణ్ణి, తంజావూరులో చోళుణ్ణి, అలాగే చేంజి అనే ప్రాంతంలో ఉన్నటువంటి 3 స్థానాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని జయించి తన ప్రతినిధుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. అయితే దీనివల్ల జరిగిన మన భాషకి జరిగినటువంటి, మన సాహిత్యానికి జరిగిన ఉపకారం ఏమిటంటే మొత్తం దక్షిణ భారతదేశమంతా తెలుగు రాజభాష అయింది. అంటే విభిన్న భాషలు మాట్లాడే ప్రాంతంలో తెలుగు రాజభాషగా అయిందన్నమాట. అప్పటికి హిందీ ఒక భాషగా రూపొందలేదు. అది వ్రజభాషగానో, అవధీ భాషగానో, ఇంకా మాగధిగానో, మైథిలిగానో, భోజ్పురిగానో ఉన్న రోజుల్లో తెలుగు ఈ భారతదేశం మొత్తంలో దక్షిణ భారతదేశం అంతా కూడా ఏలిక భాష అయింది. ప్రజలందరూ కూడా తెలుగుని ఇష్టపడి నేర్చుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగులో ఉన్నటువంటి సంగీతాన్ని ఎంతగానో ఆస్వాదించారు. ఇది ఈ నాయకరాజుల యుగంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి, మనందరం స్మరించదగినటువంటి అంశం. రామకృష్ణ గారు, అసలు ఈ ద్విపద భారత కవిత్రయం, ముందుగా వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ద్విపద ఛందస్సు మన సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. మరి ఈ ద్విపద ఛందస్సులో రచించినటువంటి వీరిని, ఈ కవిత్రయాన్ని గురించి వివరిస్తారా? మన తెలుగు సాహిత్యం ఆంధ్ర మహాభారత రచనతో ఆరంభమైందని మనం చెప్పుకుంటున్నాం. దానికి మనం కవిత్రయాన్ని స్మరిస్తాం. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, అలాగే ఎర్రాప్రగడ గురించి. అది ఒక జాతి అంటే ఒక రకమైన స్వభావం కలవారికి, జాతి అనే మాటకి స్వభావం అని అర్థం, వారికి అది అందుబాటులో ఉంది. అటువంటి స్వభావం లేని వారికి
చాలా సరళమైనటువంటి రీతిలో అందరికీ భారతార్థాన్ని చేరువ చేయడం కోసం, అంటే ఒక ఘనమైనటువంటి రసవంతమైనటువంటి పద్య సంపత్తితో వెలుగొందే భారతాన్ని స్వాధీనం చేసుకోలేనటువంటి వారి కోసం వారికి అనువైన రీతిలో ద్విపద ఛందస్సులో కవిత్రయం, మళ్ళీ ఒక కవిత్రయం. వారెవరు? బట్టేపాటి తిమ్మయ్య గారు, అలాగే బాలసరస్వతి, ఆత్మకూరు సోమన్న అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఈ ద్విపద భారత కవిత్రయంగా చెప్పుకుంటున్నాం. వీరు ముగ్గురు కూడా ద్విపద భారతాన్ని నిర్మించారు. అయితే ఈ బట్టేపాటి వారి రచనలు ఇటు తంజావూరు దాకా అటు తెలంగాణ దాకా వ్యాపించినాయి. చూడండి, అది అంటే జనులు ఎంత ఇష్టపడ్డారని. ఇప్పుడు దీనిలో ఉండేటువంటి కవితా గుణాల గురించి చర్చించేటప్పుడు దానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలా, ప్రజాబాహుళ్యం స్వీకరించినటువంటి రీతిని మనం తెలుసుకోవాలా. అంటే ప్రజలకు చేరువ చేయడానికి భారతార్థాన్ని వారు ఈ ద్విపదని ఎంచుకున్నారు. ఇందులో బట్టేపాటి తిమ్మయ్య గారు ఆది పర్వాన్ని 8 ఆశ్వాసాలుగా వ్రాశారు. ఆయనకి శిష్యుడో లేకపోతే మిత్రుడో అవుతాడు బాలసరస్వతి. ఆయన సభాపర్వాన్ని 2 ఆశ్వాసాలుగా రాశాడు. అరణ్య పర్వంలో కొన్ని కథలు విడిచిపెట్టి ద్రోణపర్వం దాకా మళ్ళీ బట్టేపాటి తిమ్మయ్య గారే రాశారు. ఆ తర్వాత ఆత్మకూరు సోమన్న కర్ణపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం దాకా రాశారు. ఈ విధంగా ఈ భారతాన్ని వారు పూరించారు. ఇది 1550 సంవత్సరం నుంచి 1650 సంవత్సరం లోపు జరిగినటువంటి కార్యక్రమం. రామకృష్ణ ఇక్కడ ఒక ప్రశ్న, అంటే ద్విపద ఛందస్సులో రాయడం జరిగింది కదా, ఈ ద్విపద ఛందస్సుని ఆ సమయంలో ఉన్నవారు ఎలా ఆకళింపు చేసుకోవడం జరిగిందంటారు? ఇది చాలా సరళమైంది. తేలికగా పాటలాగా పాడుకోవడానికి ఏ రకమైన విద్యాగంధం లేని వారికి ఇది చాలా అనువుగా ఉండి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో, అంటే ఎటువంటి యాస వారు మాట్లాడేవారు అయినప్పటికీ భాషలో అనేక యాసలు మాండలికాలు ఉంటాయి కదా, వారందరికీ కూడా చాలా సరళంగా ఆ భారతార్థం బోధపడే విధంగా వారు రాశారు. అందువల్ల ఇది తంజావూరు ఏలిక అయినటువంటి షాహాజీ 1684 నుంచి 1712 లోపు ఉన్నారు. ఆయన ఈ ద్విపద భారతానికి పుత్రికలు రాయించాడు. ఆయన ఈ ద్విపద భారత ప్రతుల్ని తంజావూరు గ్రంథాలయం నుంచి తెప్పించి నకళ్ళు రాయించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 4 సంపుటాలుగా పింగళి లక్ష్మీకాంతం గారు పరిష్కర్తగా ప్రచురించడం జరిగింది. ఇప్పటికీ ఇది లభ్యమవుతుందంటారండి? ఇది ప్రచురితం కదా. అందువల్ల ఆయన ఏమంటారంటే పింగళి లక్ష్మీకాంతం గారు, కవిత్రయ భారత స్వరూపం వేరు, దీని స్వరూపం వేరు. అది పుట్టినది ఒక జాతి పాఠక లోకానికి, ఇది పుట్టినది ఇంకొక జాతి వారికి. పోల్చకుండా దీని గుణాన్ని బట్టి దీన్ని ఆదరించాలి అని పింగళి వారి యొక్క ఉపదేశం. ఇది మనం ఎందుకంటే తెలుసుకోవాల్సిన విషయం, మన భారతాన్ని జనబాహుళ్యానికి చేరువ చేయడానికి వీరి పరిశ్రమ ప్రశంసనీయం. కాబట్టి ఈ యుగంలో ఈ ద్విపద భారత కవిత్రయాన్ని ముందుగా మనం స్మరించాం. రామకృష్ణ గారు, పద సౌందర్యం, అలంకార శోభ, పాండిత్యం ఇవన్నీ కలగలిపి చేసినటువంటి రచనలు, అంటే ఈ దక్షిణాంధ్ర కవుల యుగంలో చూస్తే కనుక యలకూచి బాల సరస్వతి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ రోజుల్లో సాహిత్య సేవ ఎంత చేశారు, ఎంతగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది, దీని గురించి వివరిస్తారా? యలకూచి వెంకటకృష్ణయ్య అనేటువంటి వారు తెలుగు సాహిత్యంలో మొదటి మహాకవి మహోపాధ్యాయుడు. ఆయన కవి మహోపాధ్యాయుడు. మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంటుంది, అది ప్రభుత్వం వారే ఇస్తారు, ఇతరులు ఎవరు ఇచ్చేవాళ్ళు కారు పూర్వం. అయితే మహామహోపాధ్యాయులంటే ఏమిటి? అడిగిందల్లా చెప్పగలిగే సర్వతోముఖ పాండిత్యం కలిగిన వాడు అని అర్థం. అడిగిందల్లా చెప్పగలగాలి, ఇది నేను చెప్పలేను, ఇది నాకు తెలియదు అనకూడదు. అలాంటి వాడే మహామహోపాధ్యాయుడు. మన తెలుగు సాహిత్యంలో మన తెలుగు వాళ్లల్లో మొట్టమొదటి మహామహోపాధ్యాయుడు ఈ యలకూచి బాలసరస్వతి. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు కావడంతో చిన్నప్పుడు ఆయన అందరూ బాలసరస్వతి అని పిలిచేవారు. ఈ బాలసరస్వతి అనే బిరుదేమో పేరైపోయింది, అసలు పేరు మరుగున పడిపోయింది. ఆయన పేరు వెంకటకృష్ణయ్య. ఆయనకి ఏం జరిగిందో చూడండి. ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగింది. ఏమి మహా అద్భుతం విధి హరిహరి, ఎక్కడి ఆంధ్ర శబ్ద చింతామణి పక్కి, ఎక్కడి మతంగనగంబు యుగాది సంభవుండైమని చెన్న నన్నయ మహాకవి ఎవ్వడు సిద్ధుడెవ్వడాహా మదగణ్య పుణ్య సముదగ్రత చేకురెగాదయిన్నియున్. ఇల ప్రజ్ఞానిధులౌ కవుల్ మునుపు లేరే
వారు వ్యాఖ్యానకర్తలు కానోపరే పెక్కు వత్సరములంతర్భూతమయ్యున్న ఈ తెలుగు వ్యాకరణంబు నాకొసగి ప్రీతిండీక కావింపు మంచల సిద్ధుడు మదిష్టదేవత విరూపాక్షుండుని కంబుగన్. ఆయనకి మతంగ పర్వతం నుంచి వచ్చినటువంటి ఒక సిద్ధుడు ఎన్నో సంవత్సరాల నుంచి అంతర్భూతంగా ఉన్నటువంటి ఒక తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని ఇచ్చి, ఇది నన్నయ్య భట్టారకుడు రాశాడయ్యా, దీనికి నువ్వు టీక రాయి అన్నట్ట. ఈ విధంగా ఆయన వ్రాశాడు. మొట్టమొదట మనకి మన తెలుగు వ్యాకరణానికి విస్తృతమైనటువంటి ఎంతో గొప్ప టీక రాసినటువంటి మహానుభావుడు. అయితే ఆయన ఏమంటాడంటే, ప్రజ్ఞకు సాక్షియన ఎరయగ కబ్బంబగాన. మనకి తెలివి ఉంది, ఆ తెలివికి నిదర్శనం ఏమిటంటే ఒక కావ్యం రాయటం. గొప్ప కావ్యాన్ని గనక రచిస్తే వాడికి ప్రజ్ఞావంతుడు ప్రతిభావంతుడు అనిపించుకుంటాడు. ప్రజ్ఞకు సాక్షి ఎరయగ గబ్బంబగాన నద్భుతంబైన నా ప్రజ్ఞకు అనుగుణంబు ఇతర దుష్కరంబైన కబ్బమెద్ది సేయువాడను ఎంచు యోచించి మదిని. ప్రతిభకు సాక్ష్యం కావ్యం కాబట్టి నా ప్రతిభకు అనుగుణంగా ఇతర దుష్కరమైనటువంటి, ఇతరులెవరూ చెయ్యలేనటువంటి కావ్యం ఏదో ఒకటి చెయ్యాలి నేను అని యోచించాడు ఆయన. యోచించి రాఘవ యాదవ పాండవీయం అనేటువంటి త్రియర్థి కావ్యం, ఒకే పద్యంలో రామకథ, కృష్ణకథ, పాండవ కథ, అంటే రామాయణ భారత భాగవతాలని మూడిటిని కూడా ఒక కావ్యంలో చెప్పిన మహానుభావుడు. మెండైనట్టి విచిత్ర వైఖరులచే మీదవు మహాకావ్యముల్ దండిందొల్లియజేసిరాదిములు తత్కావ్యాధిక శ్లాఘ్యమైనుండన్ రాఘవ కృష్ణ పాండవ కథాయుక్త ప్రబంధంబు వాక్పాండిత్యం బలరార శ్లేష రచనైక ప్రౌఢి నేజేసదన్ అంటూ చాలా గొప్పగా ఆయన రామాయణ భారత భాగవత కథల్ని ఒకే కావ్యంలో అందించినటువంటి మహానుభావుడు బాలసరస్వతి. ఆయన భర్తృహరి సుభాషితాలను తొలిసారిగా తెనిగించినటువంటి మహానుభావుడు. తర్వాత అనేక రకాలైనటువంటి అనువాదాలు వచ్చినాయి, కానీ మొట్టమొదట తెనిగించినటువంటి వాడు బాలసరస్వతి. చాలా బాగుందండి. తర్వాత చూస్తేనంటే 593 గద్య పద్యాలను రచించారండి. ఎవరు అంటే వారు భట్ల పెనుమర్తి కోదండ రామయ్య గారు. కానీ ఇక్కడ ఒక విషయం అండి, వీరు చదువుకోలేదు, కానీ అలవోకగా వారికి సాహిత్యం రాయాలనేటువంటి దృక్పథం కలిగింది. ఎలా సాధ్యమైంది? ఇన్ని గద్య పద్యాలను వారు ఎలా రచించారు నాటి కాలంలో? వీరి గురించి వివరిస్తారా? కౌముది అయినను చదువకన్ రచయించనటంచు చిత్తముల్ కోమలమేల శబ్దచయ గుంభన లక్షణ లక్ష్య వైఖరిన్ బ్రేమద విర్పజేసద గరిష్ట బుధాగ్రణులార వల్లభస్వామి వరప్రసాద విభవం విధి సత్కృతిగాదలంపుడి. భట్ల పెనుమర్తి కోదండరామయ్య గారు, ఆయనకి దేవుడు కలలో కనిపించి ఒక సంస్కృత కోశం ఇచ్చాడు. కోశం అంటే గ్రంథము. అందులో శ్రీకాకుళ క్షేత్ర మహాత్మ్యం వ్యత్యస్తంగా ఉంది, దీన్ని యథాక్రమంలో నువ్వు రచించు అన్నాడు. అయ్యో నాకేమిటి వచ్చు, నాకు కౌముది కూడా చదువుకోలేదు, ఏమీ చదువుకోని వాడిని నేనెలా చెప్తాను, ప్రపంచం ఆదరిస్తుందా అని ఆయన సందేహించాడు. 1-2 సార్లు కలలో ఆ భగవంతుడు మళ్ళీ హెచ్చరించాడు, చెప్పాను కదా వ్రాయవయ్యా అని. సరే, ఇది వల్లభస్వామి ఎవరిక్కడ? శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఆ వల్లభస్వామి యొక్క వరప్రసాదం అని చెప్పి ఆయన చక్కగా వల్లభాభ్యుదయం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇందులో 593 గద్య పద్యాలున్నాయి. 17వ శతాబ్దం వాడు కావచ్చిన ఆంధ్ర మహావిష్ణువు కథను తొలిసారిగా కావ్యరూపంలో వ్రాసినటువంటి కోదండరామయ్య గారు మన సాహిత్యంలో ఆయన ప్రశంసనీయుడు. ప్రముఖ స్థానం లేకపోవచ్చు, కానీ ప్రశంసనీయుడు. ఎందుకంటే అంతకుముందు అనేక మంది శ్రీనాథాది మహాకవులు ఉటంకించినప్పటికీ శ్రీకాకుళాంధ్ర మహాత్మ్యాన్ని చక్కగా మనకి పూర్తిగా వివరించలేదు సమగ్రంగా. ఈ వల్లభాభ్యుదయం ద్వారా భట్ల పెనుమర్తి కోదండరామయ్య గారు మన తొలి తెలుగు ప్రభువైనటువంటి ఆంధ్ర మహావిష్ణువు యొక్క దివ్య చరితాన్ని సమగ్రంగా అందించారు. అది వారి యొక్క యోగదానం అన్నమాట. తర్వాత రామకృష్ణ గారు, ఈ తంజావూరు నాయక వంశంలో మనం చెప్పుకోదగ్గ రాజు. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి విశేషమైనటువంటి సేవ చేశారు. తెలుగు సాహితీ వైభవాన్ని గురించి వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఇన్ని కావు అని అందరూ అంటూ ఉంటారు. వారి రఘునాథ నాయకుడు. వారు చేసినటువంటి ఈ కళలు కానీ, సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ ఆ చేసినటువంటి ఆ గొప్ప సేవ గురించి మీ మాటల్లో. నాయకరాజు యుగం అనగానే
మనం రఘునాథ నాయకుడిని చాలా ఎంతో విశేషంగా స్మరించి తీరాలి. ఎందుకంటే రాజపోషణ వల్ల రాజు కూడా సాహితీ రసికుడు కావడం చేత, సాహిత్యంలో ఎంతో రసికుడు కావడం చేత ఆ రాజ్యంలో ఇంకా అనేక రాజ్యాల నుంచి అక్కడికి వచ్చి చేరి ఎంతోమంది సాహిత్యాన్ని పండించి సుసంపన్నం చేశారు. అందులో మనం రఘునాథ నాయకుడి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన మొత్తం 11 రచనలు చేశాడు. ఆయనకి సుమారుగా 20 సంవత్సరాల వయసున్నప్పుడు, అనగా 1594 సాధారణ శకం 1594 సంవత్సరంలో యువరాజ పట్టాభిషేకం జరిగింది. సుమారుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలించవచ్చు ఉండొచ్చు ఆయన రాసినటువంటి 11 రచనల్లో ఇప్పుడు మనకి 3 దొరుకుతున్నాయి. నలచరిత్ర అది ద్విపద కావ్యం, వాల్మీకి చరిత్ర పద్యకావ్యం, అలాగే రామాయణం బాలకాండ కొంత దొరుకుతోంది. రఘునాథ నాయకుడి గొప్పతనం ఏమిటంటే తెలుగుతనం వెళ్లి విరిసేటట్లు ఆయన రాశాడు. శ్రీనాథుడి కన్నా గొప్పగా రాశాడు. ఎలా రాశాడనే దానికి ఆయన భాష మనం చూద్దాం. ఒంటిగా ఆడిన నాకు నూరంత బలగమింటికెల్లను గర్త నేనొక్కరుండ, నా తల్లి ఎంతైనను గలదయ్య నా తల్లి కూటికి నవయదెన్నడును, నూరేండ్ల పండు కన్నులుగా నవిపుడు గారంబు పట్టి నొక్కరుడనే నరయ, నిల్లాలు కడుగోల నిండ కన్నెరుగా తల్లడిల్లగనుండ నట్టిది ఏను, కొడుకులు గుడ్డలో కూనలో నన్ను వెడబాయరెన్నడు పెంచిన మమత, విసఖండములు తెచ్చి పెట్టునందాక దశల చూచుచునోరు తెరచియుండుదురు, కన్నవారికి బోలె కనిపించునయ్య విన్నవారల కట్టి వేదనలెల్ల, దయచూడు మయ్య సంతపనీయ చరిత నయమెంచవయ్యయో నవనీత భావ అని నలచరిత్రలో నలుడు పట్టినటువంటి హంస ఆయన్ని ప్రార్థిస్తుంది విడువమని. శ్రీనాథుడి కన్నా శ్రీహర్షుడి కన్నా గొప్పగా రఘునాథ నాయకుడు ఈ విషయాన్ని చాలా ఎంతో సరళమైన తేట తెలుగులో చక్కగా తెలుగుతనం బాగా ఉట్టిపడేటట్టుగా మనకి అందించాడు. ఆయన రామాయణంలో మనం ఒక ఉదాహరణను చూద్దాం. మాటికి రసపరిపాటికి మేటి కవులు మెచ్చి మేలు మేలన గూర్తుం తేటగ రామాయణ కథ, మాటల పొందికలు గుమగుమ బిసాళింపన్. మాటికి రసపరిపాటికి మేటి కవులు మెచ్చి మేలు మేలన గూర్తుం తేటగ రామాయణ కథ, మాటల పొందికలు గుమగుమ బిసాళింపన్ అని చక్కగా ప్రతి మాటలో కూడా మేటికవులు మెచ్చే విధంగా తేటగా రామాయణ కథని నేను చక్కగా ప్రతి మాటలో గుమగుమలు కలిగేటట్టుగా వ్రాస్తాను అంటాడు. అయితే ఈ రఘునాథుని రచనలో నయం, రసోదయం, నుడికారం అనే 3 త్రివేణిలా ప్రవహిస్తూ ఉంటాయి. రఘునాథుడికి కొన్ని విశ్వాసాలున్నాయి. ఏమిటా విశ్వాసాలు? పలుకగవలె నవరసములు కులుకం బజ్జములు చెవులకును హృద్యముగా, నలుకక ఎటుగా కున్నం బలుకక యుండుటయ మేలు బహుమానముగన్. తాను పలికినటువంటి పద్యాల్లో నవరసాలు కూడా ఉండాలి, చెవులకి హృద్యంగా ఉండాలి. అలా పలకలేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది అని ఆయన మనకి హితోపదేశం చేస్తున్నాడు. అంటే నవరసాలు అలా ప్రవహిస్తూ ఉండాలి, రసగుంభితంగా ఉండాలన్నమాట, రసబంధురంగా ఉండాలి, రసరంజితంగా ఉండాలి కవిత అని ఆయన చక్కగా మనకి చెప్పడం జరిగింది. ఆ విధంగా రఘునాథ నాయకుడు తాను ఎంతో కవి పండిత పోషకుడై కూడా స్వయంగా కవి పండితుడై గొప్ప రచనలు చేసి తన అభిప్రాయాలను చాలా తేట తెలుగున తెలుగు ప్రజానీకమేమిటి, తెలుగు అందరూ నేర్చుకుని చదువుకునే విధంగా చేసిన మహానుభావుడు ఆయన. రాజు ఒక సాహిత్యానికి ఎంతగా ఆయన కృషి చేశారో, ఆయన రచనలు చేశారో మీరు ఇప్పుడు చెప్పారు. మంచి రసానుబంధాన్ని కలిగించేటువంటి రచనలు, అలాగే మాటల మేటి చక్కటి నుడికారాలను ప్రయోగిస్తూ అచ్చ తెలుగు పదాలను ప్రయోగిస్తూ చేయించడం వల్ల ఇంకా ఆ రాజ్యంలో ఇంకా సాహిత్య వైభవం కొనసాగుతుంది అనడానికి నిదర్శనం అని అంటారా? అవునండి. అందువల్లనే ఆనాటి ప్రజలకు, అలాగే తెలుగు మాతృభాష కాని వారికి కూడా తెలుగు నేర్చుకుని ఆ తెలుగులో ఉన్నటువంటి ఆ సాహిత్యంలో ఉన్న రసాస్వాదనం చేసే స్థాయికి వాళ్ళ యొక్క పరిపాలన దోహదం చేసింది. అటువంటి గొప్ప పరిపాలకులుగా, అంటే
మన భాషా సాహిత్యాభివృద్ధి కారకులుగా వాళ్ళని మనం ఇతరమైన చారిత్రకమైన విషయములు, వాళ్ళ ప్రజాపాలనము, ఆనాటి సాంఘిక పరిస్థితులకి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు, వాటి గురించి మనం చర్చించడం లేదు. కేవలం మన తెలుగు భాషా వికాసానికి, తెలుగు సాహిత్య వికాసానికి దోహదం చేసినటువంటి వారి చర్యల గురించి మాత్రమే, వారు చేపట్టినటువంటి రచనాదులే మనం ముచ్చటిస్తున్నాం. రామకృష్ణ గారు, అలాగే అలంకార వైభవం, అలాగే భావ గాంభీర్యం, నాటకీయత, ఇలాంటివన్నీ గుర్తుకొచ్చాయి అంటే గనక మనం ఈ మాటలు చేమకూర వెంకట కవి గారిని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చేమకూర వెంకట కవి గారి గురించి మాట్లాడుకునే ముందు, వీరు రఘునాథ నాయకులు గారి ఆస్థాన కవి అంటారా? వీరి గురించి మీరేమంటారు? అవునండి, ఈ రఘునాథ నాయకుడికి అంకితం చేశాడు ఆయన చేమకూర వెంకట కవి విజయ విలాసం అనేటువంటి ఒక ప్రబంధ రాజాన్ని. ఇప్పటికీ తెలుగు భాషలో పంచదార వెనుతీయగా తీయగా చెప్పిన కొద్ది కావ్యాలలో అదే మొదటిది, అక్షరాల అద్వితీయమని చెప్పగల మార్గం చేమకూర వెంకటరాజు గారిదే. అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరి ఉలూచిని, చిత్రాంగదను, సుభద్రను వివాహమాడే కథను 3 ఆశ్వాసాలలో వ్రాశారు విజయ విలాసం అనే పేరుతో. విజయుడనగా అర్జునుడు కదా, రఘునాథ నాయకుడికి అంకితం చేశారు ఆయన. తారసపుష్టిమై ప్రతిపదంబున జాతియు వార్తయున్ జమత్కారము నర్థగౌరవము గల్గుననేక కృతుల్ ప్రసన్న గంభీర గతిన్ రచించి మహిమించిన చోనిక శక్తులెవ్వరయ్యా రఘునాథ భూప రసికాగ్రణికిన్ జవిజోగ చెప్పగాన్ అని రఘునాథ భూప రసికాగ్రణికి చెవికి సోకేటట్టు చెప్పగా, ఎవరయ్యా శక్తులు అని ఎలా? ఎందుకంటే రఘునాథ భూపాలుడికి చెవి సోకటానికి కవితలో ఏ గుణాలు ఉన్నారో చెప్పాడు. అంటే ఏమిటి? తన కవితా గుణములు ఇవన్నీ అని మనకి చెప్పినట్టయింది. ఇందులో ఆ రోజుల్లోట ప్రతి పదంలో జాతి ఉండాలిట, వార్త ఉండాలట, చమత్కారం ఉండాలిట. ఇవన్నీ తప్పనిసరి. జాతి అంటే ఏమిటి? హాస్యోక్తి అని అర్థం, జోక్ అంటున్నామే. అలాగే వార్త అంటే సామెత. చమత్కారం అంటే ఏమిటి? అబ్బురమైనటువంటి కొత్త విరుపులకు ఆస్కారం ఉండే రచన అన్నమాట. ఈ విధంగా ఆయన అలాంటివి జొప్పించి రాశాడు. ఉదాహరణకు మనం ఒక విషయం చూద్దాం. మోక్షమునకు బోవ మొసలెత్తుకొని పోయెననెడు వార్త నిక్క మగునటంచు గ్రుంక వెరతురెవ్వరును మీరలటుపోకుడనిన నవ్వుకొనుచును అర్జునుండు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఒకచోట ఆయన ఒక తీర్థం ఉంది, అక్కడ స్నానం చేయడానికి వెళదాం అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వారించారు, అయ్యా స్నానానికి దిగకండి, అక్కడ మోక్షానికి పోతే మొసలెత్తుకుపోతుంది అనే వార్త, అది నిక్కము అంటూ గురుంక వెరతురు. ఇక్కడ అందరూ ఎవరైనా గురుంకులు ఇవ్వడానికి వాళ్ళు వెరుస్తారు, మీరు అలటు పోకుడు అంటే అప్పుడు అర్జునుడు నవ్వుకున్నట్ట. ఈ విధంగా సామెతని ఆయన అంటే వార్తని అందులో పెట్టి రాస్తాడు. అయితే మొత్తం మీద మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చేమకూర వెంకట కవి గారి గురించి ఏ వనంలోనైనా చెట్లు చేమలు ఉంటాయి, కానీ తెలుగు సాహిత్య వనంలో ఎన్ని చెట్లున్నా చేమ మాత్రం ఒక్కటే ఉంది, చేమకూర వెంకట కవి. అటువంటి గొప్ప మహానుభావుడు చేమకూర వెంకట కవి. చాలా బాగుందండి. ఈ దక్షిణాంధ్ర కవుల యుగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, తరువాత పద్యానికి ప్రౌఢతను చేకూర్చే కవి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయనే పుష్పగిరి తిమ్మన్న గారు. వారు చేసినటువంటి సాహిత్య సేవను వివరిస్తారా? పుష్పగిరి తిమ్మన్న గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఆయన గొప్పతనం, ఆయన ఎంత గొప్ప కవి అనే విషయం చర్చించే ముందు ఆయనకి కవిమిత్రుడు అని బిరుదుంది. అంటే ఎంతోమంది కవుల యొక్క కవితకి ఆయన పుష్టి కలిగించాడు, వాళ్ళకి సహకరించాడు. ఆయన యొక్క సహకారం వల్లనే ఇతరులు చాలామంది కవులయ్యారు. అది సహజంగా ఉంటుంది, అంటే సహృదయుడు అన్నమాట. సహకారం చేయటంలో ఆయన నేను రాస్తే ఏమిటి, ఇతరులు రాస్తే ఏమిటి, వ్రాసేవాడికి ఎంతో సామర్థ్యాన్ని ఇచ్చి నైపుణ్యాన్ని అందించి వాళ్ళ చేత మంచి కవితని రాబట్టడం చెయ్యాలి అనేటువంటి గొప్ప విశాలమైనటువంటి దృక్పథం కలవాడు పుష్పగిరి తిమ్మన్న గారు. అయితే నాయకరాజుల యుగంలో ఆయన కవిమిత్రుడుగా ప్రశంసకు తగినవాడు, ప్రసిద్ధుడన్నమాట. కంకంటి పాపరాజు గారు విష్ణుమాయా విలాసం ఉత్తర రామాయణం రాశారు. టేకుమళ్ళ రంగశాయి గారు భాగవతం ద్విపదలో రాశారు. ఆయన తమ్ముడు, ఎవరి తమ్ముడు? కంకంటి పాపరాజు గారి తమ్ముడు కంకంటి నరసింహం గారు విష్ణుమాయా విలాసం రాశారు.
వీళ్ళు ముగ్గురు కూడా తమ కృతజ్ఞతను చెప్పుకున్నారు. ఎవరికి? పుష్పగిరి తిమ్మన్న గారికి. ఎందుకంటే పుష్పగిరి తిమ్మన్న గారి తోడ్పాటు వల్లనే మేము మా రచనలు చేశామని. అయితే ఈ పుష్పగిరి తిమ్మన్న గారు చేసిన పని ఏమిటంటే ఈ విధంగా చేసి ఆయన సమీర కుమార విజయం అనేటువంటి గొప్ప గ్రంథం రాశారు. అది రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు. ఎందుకు? రామచంద్రమూర్తి అడిగాడు, నాకు నీ కావ్యాన్ని అంకితం ఇవ్వయ్యా అని. సమీర కుమారుడు అంటే ఆంజనేయ స్వామి అన్నమాట. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి కథలు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ సేకరించి ఒక పెద్ద పురాణంలాగా ఇతివృత్తం తీసుకుని ప్రయోజనాత్మకమైనటువంటి రచన చేశారు. దీన్ని హనుమత్ పురాణం అనవచ్చు మనం. అయితే ఆయనలో ప్రత్యేకత ఏమిటంటే కవి సమయాలను ఉంటాయి కదా మనకి, ఆ కవి సమయాలను జాతీయాలతో జోడించి చమత్కరించేటువంటి అరుదైన కవులలో ప్రథమ శ్రేణి కవులలో ఒకరు పుష్పగిరి తిమ్మన్న గారు. అరవంలోని ఒక భాగవతం పుష్పగిరి తిమ్మన్న గారి రచన, అంటే వారు వచన కావ్యం రాశారండి, దాన్ని అనుసరించి రాశానని తమిళ రచయిత చెప్పాడండి. இந்த 12 ஸ்கந்தங்கள் விஷ்ணுப்பிரிய தெலுங்கிலே புஷ்பகிரி திம்மையப்பன் எழுதினதை பாறை இவ்வாறே வாத்தியார் చిన్నయన్ తమిళ వచనத்தினால் எழுதினார் అని చెప్పి సరళమైన వచనం రాస్తాడు ఆయన. పద్యం సరళంగా రాస్తాడు. ఆయన ఏ ఏ ఊళ్ళలో జీవితం గడిపారో కానీ చివరికి నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలో స్థిరపడ్డారు. తిమ్మన్న గారి నుండి నేటికి 10 తరాల వారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వారి రచనాకాలం 1630వ సంవత్సరం ప్రాంతం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం, మనం మరిచిపోకూడని అంశం ఏమిటంటే తెలుగు కవులు ఇతర కవుల మీద చూపిన ప్రభావం. ముఖ్యంగా పుష్పగిరి తిమ్మన్న గారు రాసినటువంటి వచన భాగవతాన్ని తమిళ కవి అనువదించాడు తమిళంలోకి. అది చూసి దాని ప్రకారం రాశాను, అది రాసేసుకున్నాడు కూడా. అంటే ఆ విధంగా నేను చేశానని చెప్పుకోవడానికి కూడా అంత ప్రశంసనీయుడు అనమాట, అంత గౌరవనీయుడిగా ఆయన పుష్పగిరి తిమ్మన్న గారి గ్రంథాన్ని నేను అనువదించాను అని చెప్పుకోవడం గౌరవం. అటువంటి గౌరవాన్ని ప్రసాదించే స్థాయిలో తెలుగు కవులు ఉన్నారన్నమాట. ఆ విధమైనటువంటి అంటే సామరస్యం కూడా ఉంది ప్రజలకు ఒకరి పట్ల ఒకరికి సామరస్యం, ఒకరి యొక్క కవితా గుణాలని మరొక భాషలోకి తర్జుమా చేసుకుని ఆస్వాదించేటువంటి అంత రసికత ఉన్నటువంటి ఆ వాతావరణం. దీన్ని కల్పించిన వాడెవడు? పుష్పగిరి తిమ్మన్న గారు కదా. అందువల్ల ఆయన మనకి స్మరణీయుడు అన్నమాట. ఎంతో బాగుందండి. వచన భాగవతాన్ని ఆయన రచించడం, దానిని అంతే సరళంగా రాశారని తమిళంలోకి వారు వేరే కవి తమిళ కవి అనువదించడం, నిజంగా ఇవి వింటూ ఉంటే గనక ఎంత ఆనందదాయకంగా ఉంది. నాటి సాహిత్య వైభవం ఎంత రసరంజకంగా ఉందో తెలుస్తోంది. మనం ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది కంకంటి పాపరాజు గారి గురించి. పదాన్ని గంభీరంగా మలిచినటువంటి కవి, అలాగే తెలుగు సాహితీ వినిలాకాశంలో ఒక కవితా నక్షత్రంలా వారు వెలుగొందారు అనే మాట కూడా మనం వింటూ ఉంటాము. వీరి రచన గురించి ఎలాంటి సాహిత్య సేవ చేశారో వివరిస్తారా రామకృష్ణ గారు? కంకంటి పాపరాజు గారు మన పుష్పగిరి తిమ్మన్న గారికి మిత్రుడు. ఆయన ఉత్తర రామాయణం రచించారు. ఇది 1630వ సంవత్సరానికి పూర్వం అయి ఉంటుంది. అయితే ఈ పాపరాజు గారి గురించి మీరు చెప్పినట్టుగా కొందరు సాహితీపరుల దృష్టికి తిక్కన గారి దానికన్నా పాపరాజు గారిదే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది వాళ్ళకి. తిక్కన గారు మనకి నిర్వచనోత్తర రామాయణం రాశారు కదా. అవునండి. అంటే కేవల పద్యాలతో రాశారు ఆయన. నిర్వచనం, వచనం లేదక్కడ. అట్టి పద్యకావ్యం రాశారు. ఆయన పద్యం కన్నా తిక్కన గారు రాసిన ఉత్తర రామాయణం ఏదైతే ఉందో పద్యకావ్యం, దానికన్నా పాపరాజు గారి పద్యం బాగుంటుంది అనేవాళ్ళు కొందరు. ఇంతకన్నా ఇంకా ముందడిగేసి కొందరు వాల్మీకి కన్నా కొన్ని ఘట్టాల్లో పాపరాజు గారే మిన్న అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆదికవి సంస్కృతంలో, ఆదికవి ప్రపంచంలో కవిత్వం ఎలా రాయాలో మొట్టమొదట భిక్షపెట్టిన మహానుభావుడు వాల్మీకి, ఆయన పద్యం కన్నా కొన్ని ఘట్టాల్లో పాపరాజు గారే మిన్న అంటున్నారు. అంటే పాపరాజు గారి స్థాయి చూడండి. ఇటువంటి పాపరాజు గారికి పుష్పగిరి తిమ్మన్న గారి ఒక తోడ్పాటు వల్ల రాశాడు ఆయన. చాలా గొప్ప విషయం. అయితే మరి ఒక పక్కన తిక్కన గారు రాసినప్పటికీ కూడా ఈయన ఉత్తర రామాయణం ఎందుకు రాశాడు అంటే, పూర్వకవులు రాసినప్పటికీ కూడా దానిని రాయకూడదని ఏముంది, నా ప్రతిభకు అనుగుణంగా, నా ప్రజ్ఞకు అనుగుణంగా నేను రాస్తాను, గ్రహించండి రామకథను అని చెప్పి, ఎట్లాగైతే విశ్వనాథ సత్యనారాయణ గారు మరి వ్రాసినదే రాస్తున్నారు అని అనుకుంటూ చెప్పారే, నా భక్తి రచనలు నావిగాన అన్నట్టు. అంటే రామగుణాలకు ఆకర్షితులు కానటువంటి కవులు ఎవరూ లేరు.
ఈ విషయాన్ని ఒక మహానుభావుడు ఇలా అంటాడు, కోహినామ ప్రశస్యతమః కవిః రాఘవగుణ వర్ణనమంతరేణ కావ్యం చక్రే కురుతే కర్తావా. ఈ ప్రపంచంలో పొగడదగినటువంటి రచనలు చేసిన కవి ఎవడైనా రాముడి గుణాలను వర్ణించకుండా కవి అయ్యాడా, కవి అవుతున్నాడా, కవి అవుతాడా అన్నాడు. ఆ విధంగా ఆ రామగుణములు అందరినీ ఆకర్షించినాయి. మరొక విషయం ఇక్కడ మనం ప్రస్తుతించుకోవాలి. బుద్ధ చరితం అని రాశాడు సంస్కృతంలో అశ్వఘోషుడు. ఆ బుద్ధుడికి సంబంధించిన చరిత్ర మనకి ఆ గ్రంథం ద్వారానే తెలుస్తోంది. ఆ బుద్ధ చరితంలో ఆయన శ్లోకాలకు శ్లోకాలు వాల్మీకి రామాయణంలో అంటే రామగుణాలే బుద్ధుడి గుణాలుగా చూపిస్తూ రామాయణంలోంచి శ్లోకాలుగా బుద్ధ చరిత్రలో మనకి తీసుకోవడం జరిగింది. అంటే రామగుణ ప్రభావం అలా ఉంది. అందుచేత పాపరాజు గారు అద్భుతంగా ఉత్తర రామాయణ కథను మనకు అందించారు. ఆయన కవిత్వం తిక్కన గారిని వాల్మీకిని మించినట్టుగా ఆ భావుకులైనటువంటి వారు గ్రహించడం అనేది చాలా విశేషం. అది ఉత్తర రామాయణం రచించినటువంటి పాపరాజు గారి యొక్క వైభవం. బాగుంది. రామకృష్ణ గారు, ఈ తంజావూరు నాయక వంశానికి చెందినటువంటి రాజు ఎవరు అంటే విజయరాఘవ నాయకులు. వారు సమయంలో వారు ఏలినటువంటి ఆ కాలంలో దక్షిణాంధ్ర సాహిత్యం ఎలా విస్తరించిందంటారు? చాలా అద్భుతంగా విస్తరించిందండి. టేకుమళ్ళ రంగశాయి అనేటువంటి కవీశ్వరుడు, ఆయన ధర్మపురి నివాసి అన్నమాట. ఆయన తిమ్మన్న గారికి మిత్రుడు, సహాధ్యాయి కూడా. ఆయన తిరువళ్ళూరు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు మనం తిరుపతి నుంచి కంచికి వెళ్లే మార్గంలో వీరరాఘవ స్వామి కొలువైనటువంటి తిరువళ్ళూరు. ఆ వీరరాఘవ స్వామిని వైద్యుడుగా కొలిచేటువంటి ఆచారం కూడా ఉంది. అయితే ఈ టేకుమళ్ళ రంగశాయి గారు మొత్తం భాగవతాన్ని ద్విపద రూపంలో రాశారు. భారతాన్ని ఎట్లాగైతే ద్విపద భారతంగా కవిత్రయం రాశారో భాగవత ద్విపద ఈ రంగశాయి గారు రాశారు. మన పోతన గారి గ్రంథాన్ని సరిగ్గా అనుసరించి రచించారు. మన దురదృష్టం ఏమిటంటే 4 స్కంధాలే లభిస్తోంది. అది మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. ఇది ఒక విషయం. అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మనం భారతదేశం అంతటా లేదా బయట కూడా విదేశాలలో కూడా ఐకేఎస్ అని మారు మోగిపోతుంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని. అంటే భారతీయ విజ్ఞాన పరంపర అంటున్నారు, భారతీయ జ్ఞాన పరంపర అంటున్నారు. అంటే భారతీయులు సృష్టి అయినప్పటి నుంచి, ఈ ప్రపంచంలో సృష్టి జరిగినప్పటి నుంచి భారతీయులు అనేక విధాలైనటువంటి వైజ్ఞానిక అంశాలను ఎన్నింటినో పరిశోధించి గొప్పగా అందించారు. అనేక విషయాల్లో అంటే భౌతికమైన ప్రాపంచికమైన విషయాల్లోనూ వారి ప్రజ్ఞ కనబడుతుంది, అనేక గ్రంథాల రూపంలో, ఆధ్యాత్మికతలో సరే. అయితే ఈ టేకుమళ్ళ రంగశాయి గారు వాణీ విలాస వనమాలిక అనే గ్రంథం రాశారు. ఈ వాణీ విలాస వనమాలిక అనే ఈ గ్రంథం ఒక రకంగా మన తెలుగు సాహిత్యంలో మొదటి విజ్ఞాన సర్వస్వం. ఇందులో వేదాలు, పురాణాలు, ఉపపురాణాలు, స్మృతులు, షడ్దర్శనాలు, వేదాంగాలు, ఆయుర్వేదం, వాస్తుశాస్త్రం, ఇలాగ ఆధునిక అనేక శాస్త్రాలు, వృక్షశాస్త్రం, ఇలా ఎన్నో విషయాలన్నింటినీ కూడా అన్నింటి సారాన్ని విజ్ఞాన సర్వస్వంగా ఆయన 2574 గద్య పద్యాల్లో 4 ఆశ్వాసాల్లో మనకి అందించారు టేకుమళ్ళ రంగశాయి గారు. కాబట్టి తెలుగు సాహిత్యంలో వైజ్ఞానిక అంశాలన్నింటినీ కూడా ఒకచోట చక్కగా అందించినటువంటి ఘనత మొట్టమొదట ఈ టేకుమళ్ళ రంగశాయి గారికి దక్కుతుంది. కాబట్టి ఈ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఉన్నట్లుగా కూడా ఈ తరం వారికి తెలియని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటంటే తెలుగుని అభ్యసించేటువంటి స్థితి తగ్గింది, తెలుగును ప్రోత్సహించే స్థితి కూడా తగ్గిందని అనవచ్చు. అందువల్ల మనం మన భాషను అభ్యసించడం, మన భాషలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని నిలుపుకోవడం ఇప్పుడు మన కర్తవ్యం. కాబట్టి ఎవరు ఏం రాశారు, ఎంత గొప్ప పరిశ్రమ చేశారు వారు, పరిశ్రమ చేసి మనం ఎన్నో పుస్తకాలు చూడకుండా అనేక గ్రంథాలని వారు చూసి మన కోసం దాని సారమంతా ఒకచోట చక్కగా తేలికగా అందించే ప్రయత్నం చేశారంటే ఎంతోమందిని సుఖపెట్టే పని చేశారు. మన కష్టాన్ని వారు తగ్గించారు. ఆ విషయమైనా మనకి తెలిస్తే చాలు కదా అని మన సంభాషణకి ఇదే పరమార్థం, పరమ తాత్పర్యం అని మనవి చేస్తున్నాను.
నిజంగానండి ఎంత బాగుందండి. అన్ని శాస్త్రాలకు సంబంధించినటువంటి రచనలను వారు తయారు చేసి ఒక విజ్ఞాన భాండాగారాన్ని నాటి కాలంలోనే మనకి తయారు చేసి ఉంచారు అంటే ఎంతటి మహానుభావులని మనకు చెప్పాలి. తర్వాత రామకృష్ణ గారు ఈ సరళమైనటువంటి పదాలు, గాఢమైనటువంటి భావాలను వ్యక్తం చేసినటువంటి ఒక గొప్ప వాగ్గేయకారులు ఎవరు అంటే క్షేత్రయ్య. ఆ పదాలు మనకి ఎప్పటికీ అజరామరం. క్షేత్రయ్య గారి గురించి, క్షేత్రయ్య పదాల యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత గురించి, అసలు క్షేత్రయ్య నాటి కాలమా లేదా అంటే తంజావూరు కాలంలో ఉండేవారు కాకపోతే ఇక్కడ వారు అని అంటారు, వీటి గురించి మీరు వివరిస్తారా? ఇప్పుడు మనం గుత్తేదారు అనేటువంటి పదం వింటూ ఉంటాం. అంటే కాంట్రాక్ట్కి తీసుకోవడం, కాంట్రాక్టర్ అని కదా అర్థం. తెలుగు భాషలో ఉన్న తీయదనం అంతా గుత్తకు పుచ్చుకున్న కవుల కూటంలో పెద్ద వాటాదారుడు నిస్సందేహంగా క్షేత్రయ్య గారు. అతడు చూచిన ప్రతి దృశ్యం పైన పదం పాడి లక్షణ గ్రంథాలకే భిక్ష పెట్టినటువంటి జాణ ఆయన క్షేత్రయ్య గారు. అయితే ఆయన పద సాహిత్యాన్ని ఎంతో విస్తృతంగా, మనకి ఆంధ్ర పద కవితా పితామహుడుగా మనం అన్నమాచార్యుల వారిని చెప్పుకుంటాం కదా, ఆ తరువాత ఈ క్షేత్రయ్య గారు పద సాహిత్యాన్ని ఎంతో విస్తృతంగా మనకి అందించారు. అయితే ఇప్పుడు ఆయన అందించినటువంటి ఈ పదాల్లో పచ్చి శృంగారం చాలా ఉందని కొందరు ఈ కాలం వాళ్ళు ఆక్షేపిస్తారు. ఏ పదం కానీ రసవంతమైతే అశ్లీలం ఎలా అవుతుంది అని నా సమాధానం అంటూ, మన తాతలు తిన్నంత మనం తినగలుగుతున్నామా? మన జీర్ణశక్తి తగ్గిపోయింది, దాంతోపాటు రసాస్వాదన శక్తి కూడా తగ్గిపోయింది అని రాజమన్నారు గారు క్షేత్రయ్య గురించి, ఆ క్షేత్రయ్య పదాల గురించి ఎంతో చర్చిస్తూ అంటారు. అయితే క్షేత్రయ్య ఆయన మనకి ఇక్కడ కృష్ణా మండలంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా తీరంలో మొవ్వ గ్రామం, ఇప్పుడు మొవ్వ అంటున్నాం, అక్కడ గోపాలస్వామి ఉన్నాడు. ఆ మువ్వగోపాలుడి పైన ఆయన పాడాడు అని మనం చెప్తూ ఉంటాం. ఆయన పూర్వం వరదయ్య అని ఆయన పేరని, అనేక క్షేత్రాలు సందర్శించి నిరంతరం క్షేత్ర సందర్శనం చేస్తూ ఆ క్షేత్రాల్లో ఉండేటువంటి దేవతలందరినీ కూడా మువ్వగోపాల ముద్రతోనే ఆయన చక్కగా పదాలు రచించి సేవించినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయనకి క్షేత్రయ్య అనే పేరు నిలబడిపోయింది. వరదయ్య అనే పేరు కన్నా కూడా క్షేత్రయ్య అనేది చాలా వాడుకలోకి వచ్చింది. అయితే ఆయన ఎన్ని పదాలు పాడాడు అంటే, అనేక మంది రాజులను కూడా కొలిచాడు, అనేక సంస్థానాలు తిరిగాడు. ఆయనలో అనేక కోణాలు మనం చూడవచ్చు. శృంగారపరమైనటువంటి రసికతకు సంబంధించినటువంటి అనేక కోణాలు ఆయనలో ఉన్నాయి. ఆధ్యాత్మికతను కూడా ఇప్పుడు మన వాళ్ళు దర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంతో విస్తృతమైనటువంటి, చాలా సరళమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు క్షేత్రయ్య. ఆయన ఎన్ని పదాలు రాశాడో చెప్తున్నాడు. మధుర తిరుమలేంద్రుడు మంచి బహుమానమొసగి ఎదుట కూర్చుండుమని ఎన్నిన ఇమ్మనినే, ఇదిగో 2000 పదములిపుడెంచుకొమ్మనిన, చదురు మీద నేనున్న సామికి సంతోషమింతింతగాదే. మధుర తిరుమల నాయకుడికి ఆయన 2000 పదాలు, ఆయన అడిగేప్పటికి 2000 పదాలు రాసేసట. ఆళిమీర తంజాపురి నెలకొన్న విజయరాఘవుని వెలయ మంజుల వెంబడి వేగమే పొడగాంచి చలువ చప్పరమున నుండగా చక్కగా 1000 పదముల పలుకరించుకోగానే బహుమానమిచ్చిన వేళ. విజయరాఘవ నాయకుడికి ఆయన 1000 పదాలతో బహుమానం ఇచ్చాడు. ఆయన 1000 పదాలు అప్పటికప్పుడు రాశాడు ఆయన కోసం. ఆయన చక్కగా బహూకరించాడు, అనేక రకాలైన బహుమానాలు ఇచ్చాడు. బలవంతుడై గోలకొండ పాదుషా బహుమానమిచ్చి తులసిమూర్తితో వాదుదలచన వేళ, వెలయ మువ్వ గోపాలుడు 1000 పదములు 40 దినములలో నగన్ను గలసి వినిపించనే. ఈ విధంగా ఒక రాజు కాదు, ఎవరైతే బలవంతుడైన రాజున్నాడో గోల్కొండ పాదుషా కూడా ఆయన పదాలకి ముచ్చటపడ్డాడన్నమాట. క్షేత్రయ్య రాసిన మేరువ పదం అని ఒక పదం ఉంది. ఆ పదం ఇది. ఇందులో చెప్పిన లెక్కల్ని బట్టి కనీసం ఆయన 4500 పదాలు రాసి ఉండాలి. అయితే గిడుగు రామ్మూర్తి పంతులు గారి లెక్క ప్రకారం ఒక 372 దొరుకుతున్నాయి. విస్సా అప్పారావు గారి ప్రతిని బట్టి మనకి 329 పద్యాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఆ విధంగా క్షేత్రయ్య గారు ఎంతో సుసంపన్నం చేశారు. తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా రచించారు. కేవల తెలుగు, చాలా అంటే తెలుగు మాటలే అన్నమాట. ఎంతో అద్భుతంగా పదరచన చేశారు. అవి మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది వాటిని పాడుకుంటూ
మైమరిచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మనం వాటిని సంరక్షించుకోలేకపోయాం. కేవలం మిగిలినటువంటి ఈ కొంచెం పదాలనైనా కూడా మనం సంరక్షించుకోవాలి. అంటే మన తెలుగువారి యొక్క గొప్పతనాన్ని మనం ఊరికే గొప్ప చెప్పుకోవటం కాకుండా ఆ గొప్పతనాన్ని మనం నిలుపుకుని అది కొనసాగేటట్టుగా మన ప్రయత్నం మనం చేసి దానివల్ల మన వైభవం ఇంత ఉన్నది, మన సంస్కృతి ఇంత ఉంది, మన సాహిత్యం ఎంతో విస్తృతమైంది, ఇతర భాషలలో లేని ఇతర భాషల వాళ్ళు కూడా ఇష్టపడేటువంటి అపేక్షించేటువంటి గొప్ప సాహిత్యాన్ని మన వాళ్ళు ఆ విధంగా రూపొందించటం అనేది మనకి తెలిసి ఇతరులకు కూడా మనం తెలియజెప్పి మన వైభవాన్ని కాపాడుకుంటూ అందరిలోకి మనం అగ్రగణ్యులుగా ఉండే విధంగా మనని మనం తీర్చిదిద్దుకోవాలి. అందువల్ల మనం ఈ విషయాలను తెలుసుకుంటున్నాం. క్షేత్రయ్య గారి యొక్క పదాలను కాపాడుకోవాల్సినటువంటి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దుడిపల్లి రామకృష్ణ గారు, తర్వాత మనము రామభద్రమ్మ గారు నాటి వైభవాన్ని, రాజసభ సంస్కృతిని, సాహితీ సేవని, శోభని ఎంతో అద్భుతంగా వారు ఆవిష్కరించారు, సజీవంగా మలిచారు. వారి సాహితీ సేవ గురించి వివరిస్తారా? రామభద్రమ్మ గారు రఘునాథ నాయకుడి మన్నన పొందినటువంటి కవయిత్రి. చూడండి, ఇవాళ మనం మహిళా సాధికారత అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మన మహిళలు వారు ఏ విధంగా ఆనాటి పాలకుల్ని మెప్పించారు అంటే రకరకాల వాళ్ళు రకరకాల విషయాలు మాట్లాడతారు. కానీ ఒక ఎంతో సాహిత్యంపై మక్కువ కలిగినటువంటి రాజును ఆయన కొలువులో అనేక భాషా పండిత కవులు ఉన్నటువంటి ఆ కొలువులో ఆ రాజుని తన రచనల ద్వారా మెప్పించేటువంటి స్త్రీరత్నంగా ఉండడం అనేది మరి ఆనాటి కట్టుబాట్లు గురించి మనం మాట్లాడుతున్నాం. కట్టుబాట్లు ఉన్నాయా లేవా, వాళ్ళకంత స్వేచ్ఛ ఎలా వచ్చింది, వారు ఎంత చదువుకుని అంత వైదుష్యాన్ని పొంది ఆ ఇతర పండితులందరికన్నా కూడా మిన్నగా రాజు యొక్క అభిమానాన్ని సంపాదించి వారు చక్కగా గొప్ప కవయిత్రిగా వెలుగొందారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ మహిళా సాధికారత అనేటువంటిది తెలుగు వాళ్ళల్లో ఏనాటి నుంచో ఉంది. రాజుల కాలం నుంచి కూడా అనేక మంది స్త్రీలు ముందడుగు వేశారు. ఇప్పుడు మనం ఇతరులు ప్రోత్సహిస్తే ముందుకు వెళ్ళడమా, మనకిగా మనం ప్రయత్నించి ముందుకి వెళ్ళి ఇతరులకు మార్గం చూపటమా అనేటువంటి విషయంలో మనం వీళ్ళ యొక్క చరిత్ర తెలుసుకుంటున్నప్పుడు, వీళ్ళు చేసిన పనులు తెలుసుకుంటున్నప్పుడు, వీళ్ళ యొక్క సాహిత్య సృష్టి గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి ఆహా ఎంత వాళ్ళు అభ్యుదయంతో వెలుగొందారు, మనం ఆ అభ్యుదయాన్ని చేరుకోవడానికి చేయవలసిన ప్రయత్నం ఏమిటి అని మనకి ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ కలుగుతుంది. రామభద్రమ్మ గారు 12 సర్గలలో రఘునాథ నాయకాభ్యుదయం అని ఒక చారిత్రక కావ్యం సంస్కృతంలో రాశారు. చూడండి, సంస్కృతం ఆవిడ నేర్చుకున్నప్పుడు సంస్కృతం చదవడానికి వీరికి అధికారం లేదు, వారికి అధికారం ఉంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది తెలిసి తెలియక. అప్పుడు అలా ఇతరులు స్త్రీలని ప్రోత్సహించలేదు, వారిని చదువనీయలేదు అని. కానీ ఇక్కడ చూడండి, మనకి సాక్ష్యం ఉంది కదా, 900 శ్లోకాలు రాశారు ఆమె. అందులో నాయకరాజుల చరిత్ర తెలుసుకోవాలనేటువంటి చరిత్రకారులందరికీ ఈ గ్రంథం పనికొస్తుంది. మొత్తం నాయకరాజుల యొక్క చరిత్రని ఆమె సంస్కృతంలో, మనకి చరిత్ర లేదు మన వాళ్ళు చరిత్ర పట్ల పెద్ద శ్రద్ధ వహించరని మనం అనుకుంటున్నాం. కానీ రామభద్రమ్మ గారు మొత్తం నాయకరాజుల యొక్క చరిత్రని రఘునాథ నాయకాభ్యుదయం అనే పేరుతో 12 సర్గల్లో 900 శ్లోకాలతో రాశారు. అయితే మనం తెలుగు సాహిత్య వికాసం గురించి మాట్లాడుకుంటూ ఆవిడ చేసినటువంటి సంస్కృత కావ్య రచన గురించి చెప్పుకోవటం ఏమిటి అంటే, ఆమె తెలుగు సమస్యల్ని చాలా గొప్పగా పూరించేది. ఆవిడ తెలుగులో మంచి కవయిత్రి. ఆమె రారాజని అచ్యుతేంద్రు రఘునాథ నృప అనే తెలుగు సమస్యని ఆవిడ ఎలా పూరించిందో చూద్దాం. ఏరీ నీ సరిరాజులు భూరమణులు నిన్ను జాల బొగడుదురు బళి, స్వారాజని రేరాజని రారాజని అచ్యుతేంద్రు రఘునాథ నృప అని ఆ విధంగా రామభద్రమ్మ గారు చక్కగా సమస్యాపూరణం చేస్తూ కొలువులు అందరి చేత భళీ భళీ అనిపించుకుంటూ ఆ రఘునాథ నాయకుడి యొక్క మనసుని ఎంతో ఆకట్టుకుని గొప్ప కవయిత్రిగా ఆయన వల్ల మన్ననలు పొంది అనేక సత్కారాలు పొందినటువంటి వ్యక్తి అన్నమాట. తర్వాత మరొక ప్రసిద్ధ కవయిత్రి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడే రంగాజమ్మ గారు. తంజావూరు కవితా తార అనేటువంటి పేరు కూడా ఆవిడికి ఉంది. ఒక చక్కటి చాతుర్యం ఉంది, భావ వ్యక్తీకరణ ప్రదర్శించడంలో నేర్పరి అని అంటారు. రంగాజమ్మ గారి సాహితీ వైభవాన్ని వివరిస్తారా రామకృష్ణ గారు? రంగాజమ్మ గారు ఎంత గొప్ప కవయిత్రి అంటే,
ఆవిడ ఉషా పరిణయం ఒక ప్రత్యేక పద్యకావ్యంగా వ్రాసింది. ఆవిడ ఉషా పరిణయాన్ని ఎంతోమంది పద్యకావ్యంగా రాశారు. అయితే మొట్టమొదట ప్రత్యేకమైన పద్యకావ్యంగా రాసిన వాళ్ళలో రంగాజమ్మ గారే మొదటివారు. ఆమెని ప్రోత్సహించాడు రాజు. అంతేకాకుండా మన్నారదాసు అని పేరు ఆ రాజుగారికి. అందుకని ఆ రాజుగారి యొక్క అంటే మన్నారదాసు అంటే విజయరాఘవ నాయకుడి యొక్క మన్నారదాసు గారి యొక్క విలాసం పైన ఒక నాటకం రాసింది. ఆ విధంగా రాజాదరం పొందింది. ప్రభువుని మెప్పించే విద్య రంగాజమ్మకు బాగా తెలుసు. ప్రభువుని ఎలా మెప్పించాలి అంటే ఆయన మనసు ఏ రకంగా తన రచన వల్ల ఆయన మనసు ఆకట్టుకోగలను అనే విధంగా ఆయన మనసుని ఆకట్టుకునే విధంగా తన రచన చేసింది. అంటే ఆస్వాదించేవాడి యొక్క హృదయానికి అనుగుణంగా రచించేటువంటి నేర్పు కలిగినటువంటి గొప్ప కవయిత్రి రంగాజమ్మ గారు. అది మనం గొప్పగా అంటే ఇలాంటి అంటే విస్తృతమైనటువంటి లోక జ్ఞానం. ఇదే కాదు, ఇంగిత జ్ఞానం అంటాం మనం. ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి? ఎదుటివాడి బుద్ధిలో ఏముంది, ఎదుటివాడి బుద్ధిని ఆకట్టుకునే విధం ఏమిటి అనేటువంటి గ్రహణ శక్తి మనకు ఉండడం. ఇది సామాన్యమైన విషయం కాదు కదా. బుద్ధికి ఫలం ఏమిటి? మనకి చాలా బుద్ధి ఉంది, నేను చాలా బుద్ధి గలవాడిని అంటే తెలివి గలవాడిని అనుకుంటున్నవాడు. ఆ తెలివికి ఫలితం ఏమిటి? పరేంగిత జ్ఞాన ఫలాహి బుద్ధయ. ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకోవడమే బుద్ధికి ఫలితం. నాకు చాలా తెలివి ఉంది అంటే ఆ తెలివికి ఫలితం ఏమిటంటే ఎదుటివాడిని వాడు చెప్పకుండానే మనం గ్రహించగలగాలి. ఆ స్థితి బాగా ఉన్నటువంటి గొప్ప కవయిత్రి రంగాజమ్మ గారు. రామకృష్ణ గారు, మరి ఈ తంజావూరు తీరాన వికసించిన కవుల కళలు ఎంతగానో సాహితీ సేవను చేశాయి కదా. అందులో గణపవరపు వెంకట కవి గారు, అలాగే కాకునూరి అప్పన్న కవి గారు, వీరు చేసేటటువంటి ఆ సాహితీ వైభవాన్ని గురించి వివరిస్తారా? ఆశు, చిత్ర, మధుర, విస్తర కవితలని 4 విధాలుగా మన పూర్వీకులు కవిత్వాన్ని విభజించారు. అడుగడుగున విలక్షణంగా రచన చేస్తూ పాండిత్య ప్రాగల్భాన్ని ప్రదర్శిస్తూ చిత్రకవిత్వ శిఖరాగ్రంపై తిష్ట వేసుకొని కూర్చున్న వ్యక్తి ఒకే ఒకడు మన సాహిత్యంలో గణపవరపు వెంకట కవి. ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసం ఆయన రచించినటువంటి గ్రంథం. శీసపద్యంలో ద్విపదలు, మత్తకోకిలలు, కందాలు, మత్తేభాలు ఇలాగ ఎన్నో ఇరికించగలడు ఆయన. వాస్తవానికి అతడు ఒకే ఒక గర్భకవిత్వం ఉన్న శీసపద్యంలోనే 20 బంధాలలో ఇమిడే కందాన్ని రాశాడు. ఇటువంటి పద్యం మన సాహిత్యంలో నభూతో నభవిష్యతి. అంటే వెంకట కవికి ముందు ఎవరూ రాయలేదు, ఇప్పటివరకు ఇంకా ఎవరూ రాయలేదు. ఇది చిత్రకవిత్వ ఆలాపనలో అతితారా స్థాయి పరాకాష్ఠ అన్నమాట. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కామేపల్లి గణపవరం దగ్గరవాడు సర్వలక్షణ శిరోమణి లక్షణ గ్రంథం ఆయన రచించింది. 10 ఉల్లాసాల్లో కొన్ని లభిస్తున్నాయి. భాషలో మొట్టమొదటి నిఘంటు రచించినటువంటి వాడు ఆయన. గుంటూరు సీమ నుంచి పాండ్యమండలం దాకా, పాండ్యమండలం అంటే మధురై తమిళనాడులో, అక్కడ దాకా సంచరించి అన్ని ప్రాంతాల యొక్క పలుకుబడులని వాడుకున్నాడు ఆయన. 30 రచనలు చేశాడు. అయితే దోషారోపణకి మన గణపవరపు వెంకట కవి జంకడు. చంద్రునిలో మచ్చ ఉంటేనే వెన్నెల వెదజల్లదా అని ఇలా సగర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. తప్పు గలిగిన చోటనే యొప్పుగలుగు సరస కవిత చమత్కార సరళియంచు గప్పు గలిగిన నీహార కరుణి వలన నమృతధార ప్రవృద్ధమై అలరినట్లు అని ఆయన ప్రబంధరాజంలో చెప్పాడు. కాబట్టి తప్పు ఉంటే ఉండొచ్చు, ఆ తప్పు దగ్గరే వెనకాల ఎంతో ఒప్పు కూడా ఉంటుంది. ఒప్పుని గ్రహించండి అని ఆ విధంగా ఆయన చెప్పినట్టు చెప్పాడు. అయితే తరువాత కాకునూరి అప్పకవి గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. నిన్నటిదాకా తెలుగు పండితులు దేవునికైనా భయపడతారో కాదో, కానీ 2 పేర్లు చెప్తే ఎక్కడ లేని భయభక్తులు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఒకరు అందులో అప్పకవి, రెండవ వారు చెన్నై సూరి. 2 వ్యాకరణ గ్రంథాలే రాశారు, కానీ అప్పకవిది ఛందో గ్రంథంగానే చలామణి అవుతోంది. కాకునూరి అగ్రహారం అనేది ఆయన ఊరన్నమాట. అది మహబూబ్ నగర్ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి, అక్కడ కాకునూరు ఉంది. అప్పకవి లాంటి వాడి శాస్త్రీయ దృక్పథం, ఇప్పుడు సైంటిఫిక్ థింకింగ్ అంటున్నామే ఆంగ్ల భాషలో, ఆ శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి లాక్షణికులు చాలా అరుదుగా ఉంటారు. అప్పకవికి ఆ గొప్ప స్థితి ఉంది. భాషాశాస్త్ర పరిశోధనా దృష్టి కలిగినటువంటి వాడు ఆయన. తమిళ పదాల నుంచి తెలుగు అర్థాలు పిండడం అనే శాస్త్రీయ దృక్పథాన్ని అమల్లో పెట్టి ఒక రకంగా అప్పకవే ద్రావిడ భాషావాదానికి ఆదిపురుషుడయ్యాడు అనవచ్చు. అప్పకవీయాన్ని మించిన ప్రామాణిక గ్రంథం లేదు.
పండితులకు చేశాడు ఆయన విజ్ఞాపన ఒకటి. ఏమన్నాడంటే, కాళిదాస మయూరాది కవులకైన గలవు తప్పులనంగా అన్యులకు లేవే, దిద్దదగు పట్ల దిద్దుడు, దిద్దాలనిపిస్తే దిద్దండి, దిద్దరా అని ఎడల నానేరములు క్షమించుటప్పు అని చెప్పాడు. అయినా తన గ్రంథం గురించి ఇంకో గొప్పగా ఏం చెప్పాడంటే ఆయన, ఇది చదివిన పిమ్మట ఎది ఏనియు చదువు బుద్ధి ఏలావడమున్, బడపడి గ్రంథములన్నీయు వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్. ఇది నా గ్రంథం, ఈ అప్పకవియం చదివిన తర్వాత వేరే గ్రంథం చదవాలనే బుద్ధి ఎలా పుడుతుందయ్యా? అన్ని గ్రంథాలు వెదికి వెదికి సారమల్లా వివరించాను. ఇది అక్షరాల నిజం అయి కూర్చుంది. అప్పకవియం చదివాక ఇంకేది చదవాలనిపించదు. అంత గొప్ప గ్రంథం రాశాడు. సమస్త గ్రంథాలని కూడా తీసుకొచ్చి అన్ని తాను చెప్పిన లక్షణాలకు లక్ష్యములు అనేక గ్రంథాల్లోంచి ఇచ్చి ఎంతో గొప్ప ఉపకారం చేసిన మహానుభావుడు కాకునూరి అప్పకవి. బాగుందండి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాలి అంటే పలుకే బంగారం ఆయన, తర్వాత ఏ తీరుగా నన్ను దయచూచెదవో, ఈ కీర్తన వినగానే మనకు గుర్తు వచ్చేస్తారు రామనామాన్ని రాగంగా మలిచి భక్తిని ప్రజల హృదయాల్లోకి నింపినటువంటి ఆ మహాకవి కంచర్ల గోపన్న గారు. వారి సాహిత్యం గురించి వివరిస్తారా రామకృష్ణ గారు? హైదరాబాద్ సంస్థానం పరిధిలో, అంటే తెలంగాణ రాష్ట్రం నిజాం ప్రభుత్వం యొక్క కాలంలో కంచర్ల గోపన్న గారు భద్రాచల రామదేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి కదా, చారిత్రకమైనటువంటి రాతలు. ఆయన రామ సాక్షాత్కారాన్ని, అంటే భగవంతుడు ఉన్నాడు అని రుజువు చేసినట్టుగా ఆయన, ఎందుకంటే ఒక తహసీల్దార్, రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నాడు ఆయన, ఒక అధికారి. అటువంటి వాడు రామభక్తుడై ఎంతో గొప్పగా మరి ప్రజల యొక్క మన్నల్ని ఎలా పొందాడంటే, ఆయన భక్తి ఎలా తెలిసింది మనకి? ఆయన రాసినటువంటి దాశరథి శతకం, ఆయన రాసినటువంటి కీర్తనలు, రాముణ్ణి కీర్తిస్తూ, రాముణ్ణి దెప్పిపొడుస్తూ, రాముణ్ణి వేడుకుంటూ ఆయన రాసిన కీర్తనలు. ఆయన ఆ రామదాసు కీర్తనలు ఇప్పటికీ మనకి తంజావూరు ప్రాంతంలో భజన సంప్రదాయంలో మొట్టమొదట రామదాసు కీర్తనతోనే ప్రారంభం చేస్తారు. రామదాసు కీర్తనలు తన తల్లి పాడుతూ ఉంటే విని ఆ సంస్కారంతో త్యాగయ్య గారు తన కృతులు రాశారు అని చెప్పి మనకి ఒక పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక సంప్రదాయవాదుల యొక్క కథనం. అలాగే ఆయన తెలుగు భాగవతం, పోతన గారి భాగవతం చదువుతూ కూడా ఆయన మనకి రామునిపై 24,000 కృతులు రచించాడు అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా రామదాసు యొక్క ప్రభావం. అయితే రామదాసు యొక్క కీర్తనలు ఆబాలగోపాలం తెలుగు ప్రజలందరూ పాడుకునేటువంటి సరళంగా ఉండి చక్కగా ఎంతో భజన సంప్రదాయానికి అనుగుణంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. ఆయన నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోయిన పొయ్యేరు అంటూ తాను భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆ భగవంతుడి దయవల్ల శిక్ష తప్పించుకుని ఆయన ఎంతో కృతార్థుడైనాడు. అటువంటి ఇదంతా చరిత్ర, కేవలం పుక్కిటి పురాణం కాదు. ఆయన నిర్మించినటువంటి సాహిత్యం, ఆ దాశరథి శతక పద్యాలు, ఇవన్నీ కూడా మనకి ఎంతో మరి చాలా ప్రజాకర్షణకు లోనైనటువంటి సాహిత్యం నిర్మించాడు ఆయన మనకి. ఆ విధంగా రామదాసు గారు చిరస్మరణీయుడు. రామకృష్ణ గారు, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికత ఏకంగా వీటన్నిటినీ మలిచిన వారు, వేలాది కీర్తనలు రచించిన వారు, రామనామాన్ని రాగంగా భక్తిని నాదంగా మలిచినటువంటి వాగ్గేయకారులు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్న త్యాగరాజు వారి గురించి చెప్తారా? త్యాగబ్రహ్మ అంటే ఆయన సన్యసించారు కాబట్టి చివరికి మనం త్యాగబ్రహ్మ అంటూ ఉంటాం. త్యాగరాజ అనే పేరే ఆయనకి అందరికీ కూడా తెలిసినటువంటి వాడుకలో ఉంది కాబట్టి ఆ త్యాగరాజస్వామి మరి తెలుగువారు అని చెప్పడానికి ఆయన తమిళ దేశంలో ఉన్నారు కదా, అంటే తమిళ దేశం అని ఇప్పుడు అంటున్నాం, తెలుగుదేశం అని ఇప్పుడు అంటున్నాం. అంతా కలిసే ఉన్న రోజులు. అప్పటికి తెలుగు రాజులే పరిపాలిస్తున్నారు మొత్తం. ఆ తెలుగు రాజుల యొక్క వారసులైనటువంటి మహారాష్ట్ర రాజులు, వాళ్ళు కూడా తెలుగు సాహిత్యాన్నే పోషించారన్నమాట. శరభోజీ కాలంలో మహారాష్ట్రలు ఏలుతూ ఉన్నారు తంజావూరు ప్రాంతాన్ని. అప్పుడు శరభోజీ అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన కాలంలో ఈ త్యాగరాజస్వామి మరి రామభక్తుడై ఆయన ఎన్నో కృతులు రచించాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి, ఇది చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంటే దాన్ని జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ అంటారు. ఒక భాష ఒక రాష్ట్రంలో ఉంటే దాన్ని అధికార భాషగా చెప్పుకుంటున్నారు, ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది మాట్లాడే భాషగా. అయితే ఇప్పుడు ప్రాచీన భాషగా తెలుగుని చేయడం అనేటువంటిదిగా కొంత పోరాటం జరిగింది. కొన్ని ప్రాచీన భాషలు వచ్చినాయి. అయితే మరి జాతీయ భాషగా తెలుగుని చేసినవాడు త్యాగరాజస్వామి. ఎందుకంటే
తన ఇంట్లో తన ఇష్టదైవం ముందు తాను పాడుకున్న రామకీర్తనలు ఆనాడే తెలుగు వాళ్లతో పాటు తమిళులు, కన్నడిగులు, మహారాష్ట్రులు, ఇంకా ఇతర భాషల వాళ్ళు ఎంతోమంది అవి పాడారు. మలయాళీలు వీరందరూ పాడారు. యావత్ భారతావని ఆ కీర్తనలు పాడుకుంటున్నారు. పాడటమే కాదు, అందులో వైదుష్యం సంపాదించి ఎంతోమంది ఇతర భాషలు మాట్లాడేవారు కలైమామణీలు అయ్యారు. ఆ విధంగా తెలుగును జాతీయ భాషగా చేసిన మహానుభావుడు త్యాగయ్య గారు. ఈనాడు మనమేదో చేయటమే కాదు, ఆ వారసత్వాన్ని మనం కొనసాగించుకోవడం మన కర్తవ్యం. ఈ విధంగా మనం చిరస్మరణీయులైనటువంటి త్యాగరాజస్వామి ఆయన ఒక భక్తుడుగా భక్తి సాహిత్యాన్ని నిర్మించినప్పటికీ తెలుగు భాషను అందరి భాషగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం ఆయన్ని ఎప్పటికీ కూడా ప్రతినిత్యం స్మరించుకోదగినటువంటి వాడు. రామకృష్ణ గారు, చివరిగా ఒక ప్రశ్న అండి. ఈ దక్షిణాంధ్ర కవుల యుగంలో అసలు ఆ రాజ భాష గురించి ఒకసారి మీ మాటలో ఏమంటారు? ఇప్పుడు మనకి విదేశీయుల పాలన వల్ల ఆ విదేశీయుల భాషలు మన సొంతమైనవి. పాలకుల భాషే ప్రజల భాషగా మారవలసిన పరిస్థితి. ఎందుకంటే ప్రజలందరూ ఆ పాలకులు పాలించే భాషలో నిపుణులైతేనే ఆ రాజకీయ వ్యవహారాలు తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు లేకుండా వాళ్ళు సుఖజీవనం చేయగలుగుతారు. ఇది ఒకప్పుడు నిర్బంధంగా జరగవచ్చు. అయితే ఈ నాయకరాజుల కాలంలో వారు తెలుగువారు అవ్వటం చేత నాయకులందరూ కూడా వాళ్ళందరూ కృష్ణదేవరాయల యొక్క ప్రతినిధులుగా ఉండి ఆయనకి కప్పం చెల్లిస్తూ ఉన్నటువంటి వారైనప్పటికీ, లేదా స్వతంత్ర రాజ్యాల తర్వాత స్థాపించుకున్న వారైనా వారు తెలుగువారు కావడం, తెలుగు సాహిత్యంలో వారు రచనలు చేయడం, అనేక మంది తెలుగు సాహిత్యంలో వారి పోషణలో ఎంతో సుసంపన్నమైన సాహిత్యాన్ని నిర్మింపజేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే నిర్బంధం లేకుండా తమిళులు కావచ్చు, మలయాళీలు కావచ్చు, కర్ణాటకులు కావచ్చు, ఎవరూ కూడా నిర్బంధింపబడకుండా తెలుగుని వారికి వారు ఇష్టపడి ఎంతో ఆదరణతో తెలుగు నేర్చుకుని తెలుగులో పాట రాయాలి, తెలుగులో కవిత్వం రాయాలి అనుకునే స్థాయి వచ్చింది. ఆయన సుబ్రహ్మణ్య భారతి తమిళ జాతీయ కవి కూడా సుందర తెలుగు పాట పాడాలని చెప్పి ఆయన కలలు కన్నాడు. పాడాలని ఊవిళ్ళూరు ఆయన తెలుగులో పాట చేయాలని. అంటే సుందర తెలుగు అన్నాడు ఆయన. తెలుగులో ఉండే సౌందర్యాన్ని ఇతర భాషావేత్తలు సృష్టించే విధంగా మనకి ఈ నాయకరాజుల యొక్క కాలం నుంచి కూడా తెలుగుకి ఆ స్థానం ఏర్పడింది. తెలుగు సాహిత్యం అంత అద్భుతంగా వచ్చింది. కాబట్టి ఈ యుగం చాలా విలక్షణమైనటువంటి సేవ తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి అందించింది. అచ్చ తెలుగు పదాలతో అద్భుతమైనటువంటి సాహితీ సేవను చేసినటువంటి, ఒక పక్కన చక్కటి అలంకారాలను ప్రయోగించారు, రసాలను అందించారు, తెలుగు సాహితీ వైభవాన్ని సుసంపన్నం చేశారు దక్షిణాంధ్ర యుగ కవులు. అనేక మంది కవుల గురించి, దక్షిణాంధ్ర యుగ కవుల వారు చేసేటువంటి సాహితీ సేవ గురించి ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి రామకృష్ణ గారు ఎంతో విపులీకరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్కారం. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.